శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో బలంగా ఉన్నాడు. అనుకూలమైనటువంటి పరిస్థితి, చక్కటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలతో ఈ నెలంతా కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. కాకపోతే వీళ్ళకి కుటుంబపరమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్లకుండా, అంటే మాటకి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఓపికగా మాట్లాడడం, తద్వారా కుటుంబపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం. ఎందుకు అంటే కుటుంబ స్థానంలో రాహువు వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్నంతా కూడా చెప్పడం జరుగుతుంది. మిగతా గ్రహాల యొక్క సంచారంలో చూస్తే శుక్రుడి యొక్క సంచారం అనుకూలమైనటువంటి సంచారంగా ఉంది. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి శుక్రుడి ద్వారా పొందే అవకాశం ఉంది. ఎందుకు అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఈ రాశివారికి పంచమ భావమైనటువంటి, అంటే బుద్ధి స్థానమైనటువంటి ఆ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు, అంటే ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ఆలోచన చేస్తూ చక్కటి మార్గంలో వెళుతూ ఎన్ని ఇబ్బందులన్నింటి నుంచి కూడా అధిగమిస్తూ చేసేటటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం శుక్రుడి వల్ల కలుగుతుంది. కాకపోతే మిగతా గ్రహాల యొక్క అంత ఆనుకూల్యత లేదు. ప్రధానంగా గురుడు, అంటే బృహస్పతి గ్రహం, రవిగ్రహం, కుజగ్రహం, ఈ రకంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అంటే విద్యార్థులకి కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చదవడం కానీ వినడం కానీ చేయడం. మంగళవారం పూట కాస్త అమ్మవారి దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం, అవకాశం అంటే ఈశ్వర దర్శనం కూడా చేసుకుంటూ ఉంటే గనక ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. ఎందుకంటే రెండు ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ధనస్థానాలు రెండూ కూడా కాస్త అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కాబట్టి కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం కూడా ఈ మకర రాశి వారికి ఉంది. కాబట్టి అందరూ కూడా దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణలు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల నుంచి, ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కూడా ప్రధానంగా ఒక పరిహార క్రియ ఏంటి అంటే అవకాశం ఉన్నప్పుడల్లా గోసేవ చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూలంగా లేనటువంటి గ్రహస్థితి నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా గోసేవ చేసుకోవడం చాలా అత్యంత అవసరం. వీళ్ళు మామూలుగా గోవు అనేటటువంటి విషయానికి వస్తే ఆవు యొక్క తోక దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటాం కదా, అట్లాగే ముఖం దగ్గర కూడా నమస్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడికి సంబంధించిన పరివారం అంతా కూడా ముఖంలోనే మనకు ఆవు యొక్క అంగాలలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, దుర్గా అమ్మవారికి సంబంధించిన విషయానికి కూడా ఈ పరిహారం మనకు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. విద్యార్థులు అంటే ప్రాథమిక విద్య తరువాత ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయానికి కూడా ఇది చక్కటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి అవకాశం శనిగ్రహం వల్ల ఈ మాసమంతా కూడా వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా
కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశికి అధిపతైనటువంటి శని ద్వితీయ స్థానంలో వేధ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఏలినాటి శనికి కూడా వీరికి దాని యొక్క ప్రభావం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, సమయానికి నిద్ర లేకపోవడం అనేటటువంటి విషయాలలో వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పొందేటటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అత్యంత అవసరం. కాకపోతే చేసేటటువంటి విషయాలు పనులలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం బృహస్పతి గ్రహం యొక్క ఆనుకూల్యత వల్ల, అంటే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలో మంచి శుభస్థానంలో ఉన్నాడు. కాబట్టి అనుకూలమైనటువంటి స్థితి. కొంత శ్రమ అయినప్పటికీ కూడా, కాస్త ఆందోళనతో ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు మనం పొందుతూ ఉన్నప్పటికీ కూడా బృహస్పతి గ్రహం యొక్క ఆనుకూల్యత వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి 14వ తేదీ అంటే 12, 13, 14 తేదీల్లో 3 గ్రహాల యొక్క సంచారం మారుతుంది. కాబట్టి అంతవరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి ఉంది. అంటే అన్ని గ్రహాలు ఇంచుమించుగా 4 గ్రహాలు శుభస్థానంలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయం చేసుకోవాలంటే గనక అంతకు ముందే, అంటే 14వ తేదీకి ముందే గనక మంచి నిర్ణయాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితి ఒకటే ఒక గ్రహం వల్ల, ఏంటంటే శనైశ్వరుడి వల్ల. ఎందుకంటే వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఏలినాటి శని ప్రభావాన్ని చూపిస్తూ ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి కారణమైనటువంటి కేవలం ఒకే ఒక గ్రహం శనైశ్వర గ్రహం. కాబట్టి ప్రతిరోజు కూడా వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ సత్ఫలితాలు పొందుతూ చక్కగా ధార్మికమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతూ మంచి అనుకూలమైన జీవితాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026వ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి, చేసేటటువంటి పనులలో కానివ్వండి చక్కటి ఫలితాలు పొందుతూ మంచి అవకాశాలని వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా మిగతా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. బృహస్పతి నవమ స్థానంలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంటే మనం ఏది పొందాలన్నా ఈ జన్మలో ప్రతి ఒక్క విషయానికి పూర్వపుణ్యమే ఆధారం. కాబట్టి మనది కర్మ సిద్ధాంతం. కాబట్టి పూర్వపుణ్యాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నంగా చక్కటి దైవికమైనటువంటి మార్గాలలో కానివ్వండి, దర్శనాలు కానివ్వండి, దాన ధర్మాదులు కానివ్వండి, వీటిలో మంచి అవకాశాలు పొందుతూ ఉంటారు తులారాశి వారు ఈ మాసమంతా కూడా. మంచి ఇంకా ఏంటి అంటే కుటుంబపరమైనటువంటి కళత్రపరమైనటువంటి విషయాలు, అంటే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి 6వ స్థానంలో శని సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చేసేటటువంటి పనులలో ఏ విఘ్నం ఉండకుండా అన్ని రకాలైనటువంటి పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం వీళ్ళకు ఉంటుంది. అంతేకాకుండా రవి సంచారం కూడా ఈ రాశివారికి మకర సంక్రమణం వరకు కూడా చాలా
మంచి ఫలితాలు ఉండేటటువంటి స్థితి. కుజ సంచారం కూడా ఈ రాశి వారికి 13వ తేదీ వరకు మంచి అనుకూలమైనటువంటి స్థితి. తర్వాత కూడా అంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కాదు, కానీ మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. కాబట్టి వీళ్ళకు ఉండేటటువంటి ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే రాహు సంచారం అంత అనుకూలంగా లేదు. పంచమ స్థానంలో రాహుకి వేధస్థానం కాబట్టి వీళ్ళందరూ కూడా తులారాశి వారందరూ కూడా ఒక దుర్గా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఉన్నటువంటి అన్ని విషయాలలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ మందిరమైనా సరే దర్శనం చేసుకున్నా మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటూ చక్కటి ధార్మికమైనటువంటి ఆలోచన చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ కీర్తి ప్రతిష్టలు పొందుతూ మంచి అవకాశాలని వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఈ జనవరి నెలంతా కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ఫలితాలు పొందుతూ మంచి జీవితాన్ని పొందాలని ఆశీర్వచనం. స్వస్తి.